త్వం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం. అర్జున, ఎవడు భక్తితో నాకు పత్రమైనను పుష్పమైన మన్మనాభవమద్భక్తో. అదే విధంగా బీసీలకి 65% రిజర్వేషన్ కల్పించింది కూడా. అనంతపురం డైనమిక్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ గారిని వేదిక నుంచి రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్ గారిని, ఇతర జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, 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 ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగిస్తాం, కొనసాగిస్తాం. ఎమ్మెల్యే గారిని ఈ సభను ఉద్దేశించి ఈరోజు మనకు ఈ తెలుగు ప్రజలకు మేలు చేయడానికి, ఎన్నో తెలుగు ఆత్మ గౌరవం పెంచడానికి ఆయన రాష్ట్రంలోనే కాదు మన దేశంలోనే ఎన్టీ రామారావు జయంతి వర్ధంతి సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమం దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారికి, అదేవిధంగా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారం. కానీ అదేవిధంగా రాజకీయాలలోనే ఒక పెను మార్పు తెచ్చాడు ఆయన. 1982లో పార్టీ స్థాపించినాక ఈరోజు పదవుల్లో అయితే అన్ని విధాలుగా ముందుకు రావడం జరిగిందంటే అది ఒక ఎన్టీఆర్ పుణ్యమే అని చెప్పొచ్చు. అదే విధంగా పోతే ఆ రోజులో ₹2 కిలో బియ్యం పెట్టిన మహనీయుడు ఎవరంటే ఎన్టీ రామారావు అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా చీరే దోగుతారా అనే ఒక పంచాయితీ ఆ రోజుల్లోనే స్టోర్ల నుంచి ప్రజలకు ఇబ్బంది కలగకూడదని పేదల కోసం అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా తెలుగుదేశం పార్టీ సైన్యాన్ని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలను, అదేవిధంగా అన్ని వర్గాలను కూడా ఆదరిస్తున్నారు. ఇక్కడికి వచ్చేసినటువంటి తెలుగుదేశం నాయకులకు ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఎన్టీఆర్ స్వర్గీయ నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ అనంతపురం నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇక్కడికి వచ్చి నేను, మా జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్ గారు, అలాగే మా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అంతా ఘనంగా ఎన్టీఆర్ గారికి నివాళులను అర్పించడం జరిగింది. ఎన్టీఆర్ అంటేనే ఒక సంచలనం. 42 ఏళ్ల కిందట తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల కాలంలోనే ముఖ్యమంత్రులుగా ఛార్జ్ తీసుకున్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కానీ ఎన్టీఆర్ని మించిన నాయకులు లేడు, అలాగే ఎన్టీఆర్ని మించిన హీరో కానీ లేరు, భవిష్యత్తులో కానీ రాలేరు. కానీ ఆ రోజు పార్టీ స్థాపించి ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి ₹2 కిలో బియ్యం అయితే ఏమి, అలాగే బడుగు బలహీన వర్గాల రాజకీయ చైతన్యం అయితేమి వీళ్ళందరినీ బయట తెచ్చింది మన ఎన్టీఆర్ రామారావు అని చెప్పేసి సగర్వంగా తెలియజేస్తున్నాను. అలాగే అదే పార్టీని ఎన్టీఆర్ గారు మరణించిన తర్వాత పార్టీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మా ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు భుజస్కంధాల మీద తీసుకొని ఆ పార్టీని ఇబ్బంది లేకోకుండా నడిపించడం జరుగుతూ ఉంది. అలాగే గత 2 నెలల నుంచి మా పార్టీ సభ్యత్వాలు చేయించడం జరుగుతుంది. దాదాపు 1 కోటికి పైగా సభ్యత్వాలు చేయించడం జరిగింది. దేశంలోని ఏ పార్టీకి లేనంత సభ్యత్వాలు మా తెలుగుదేశం పార్టీకి ఉన్నాయని చెప్పేసి సగర్వంగా తెలియజేస్తాను. మన యువ నాయకుడు నారా లోకేష్ ఆధ్వర్యంలో ఈ సభ్యత్వ కార్యక్రమం చేపట్టి ఈసారి కొత్తగా ఒక ₹100 కడితే ₹5 లక్షల ఇన్సూరెన్స్ రావడం జరుగుతుంది. అలాగే మట్టి ఖర్చుల కింద ₹10,000
ప్రకటించడం కానీ జరిగింది. అలాగే ఈసారి శాశ్వత సభ్యత్వాలు కానీ తీసుకోవడం జరుగుతుంది. అంటే 1 లక్ష రూపాయలు కడితే జీవితకాలం శాశ్వత సభ్యత్వం ఎన్టీఆర్ మన తెలుగుదేశం పార్టీలో ఉంటుంది. ఇవన్నీ కార్యక్రమాలు కేవలం ఎన్టీఆర్ గారి పార్టీ పెట్టడం వల్ల, ఆ పార్టీలో ఉండడం వల్ల ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పి సగర్వంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.